మెంబర్స్కి అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ సాత్విక్ వర్మ, జాక్ రాబిన్సన్ అండ్ అలాగే మంజీరా రెడ్డి, అమితా హాల్దర్, మీకు కూడా గ్రాండ్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఒక మంచి ఫిలింతో మీరు అతి త్వరలో రాబోతున్నారు. అండ్ అలాగే ఈ సినిమా ముగ్గురు హీరోయిన్ల మధ్య జరిగే ఒక వండర్ఫుల్ యూత్ ఎంటర్టైనర్ ఫిలిం అని చెప్పొచ్చు. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ చూసేద్దాం. సో దానికి మనం ఇన్వైట్ చేయడానికి ఆయన గురించి నేను ఇంత పెద్ద హిస్టరీ చెప్పొచ్చు. సో ధృవ సినిమా కావచ్చు అండ్ గీతా సుబ్రహ్మణ్యం ఆహాలో సూపర్గా రీచ్ అయింది అండ్ దానివల్ల ఎన్నో సబ్స్క్రిప్షన్స్ కూడా పెరిగాయి. అండ్ ఆ తర్వాత రామ్ మసూరా అని మొన్న ప్రైమ్లో రిలీజ్ అయింది, థియేటర్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే మామ ఓ చందమామ, ఇలా ఎన్నో 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 మంచి ఫిలిమ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ అండ్ అలాగే తెలిసిన వాళ్ళు అని ఒక ఫిలింతో కూడా అతి త్వరలో రాబోతున్నారు. సో మన హీరో రామ్ కార్తిక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. సో మీ చేతుల మీదుగా చిక్లెట్స్ ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్, సో మరి మన డైరెక్టర్ ముత్తు గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గురు గారు అండ్ అలాగే మన సాత్విక్ వర్మ గారు, జాక్ రాబిన్సన్ గారు, మంజీరా గారు, సో మీరందరూ స్టేజ్ మీదకి వస్తే అమితా గారు సినిమా తర్వాత అండ్ నెక్స్ట్ మన చిక్లెట్స్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్క విజువల్ మనం చూస్తే కుమార్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. అండ్ అలాగే విజయ్ శంకర్ గారు ఎడిటర్, ఆయన ఆల్రెడీ తమిళ అజిత్ గారు సినిమాలు ఎన్నో చేశారు, వలిమై కావచ్చు అండ్ అలాగే మన తెగింపు కావచ్చు, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అండ్ ఈ సినిమా కూడా సూపర్గా వర్క్ చేశారు. అండ్ మన చిక్లెట్స్ సినిమా ఈ 2K కిడ్స్ అండ్ ప్రజెంట్ జనరేషన్ మీద అన్ని కలగలిపిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకసారి ట్రైలర్ చూద్దాం. వన్స్ మోర్ ట్రైలర్ ప్లీజ్. అండ్ అలాగే తెలుగులో చాలా సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసి అండ్ తమిళ్లో డైరెక్టర్గా ఒక ఫిలిం చేసి తెలుగులో ఒక మంచి రియాలిటీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నటువంటి మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ముత్తు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్, ఆయన పిల్లర్ ఆఫ్ ది ఫిలిం. ఆయన ఉంటేనే ఒక ఫిలిం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో అలాంటిది ఆయన ఒక 5-6 ఫిలిమ్స్కి ఆల్రెడీ తమిళ్లో ఫినాన్సర్గా వర్క్ చేసి, అది కూడా పెద్ద పెద్ద ఫిలిమ్స్కి, ఆమె కావచ్చు అండ్ సందీప్ కిషన్ గారి సినిమాలకి వర్క్ చేసి తెలుగు పీపుల్ అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ అండ్ అలాగే తెలుగు కథ నచ్చి ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా తెలుగులో చేస్తున్నారు. అండ్ అలాగే ఇంత మంచి కథను మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మన ప్రొడ్యూసర్ శ్రీనివాసన్ గురు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే ఇద్దరు బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్స్ వచ్చేసారు కాబట్టి వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. మంజీరా రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే అమితా హాల్దర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇంకొక హీరోయిన్ కరిష్మా గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, బట్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే ఇందులో ఒక వండర్ఫుల్ అండ్ ఒక వన్ ఆఫ్ ద హీరోగా చేసినటువంటి మన జాక్ రాబిన్సన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఈ హీరో ఇప్పుడు మనకి హీరోగా వస్తున్నారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా గోలీమార్ కావచ్చు, దువ్వాడ జగన్నాథం కావచ్చు, కుమారి 21F కావచ్చు, ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి అండ్ ఇప్పుడు ఫస్ట్ హీరోగా తెలుగులో లాంచ్ అవుతున్న సాత్విక్ వర్మ గారు, ఎందుకులే ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చిద్దని ముందే వచ్చేసినట్టుంది. బట్ ఎనీవేస్ గ్రాండ్ వెల్కమ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ అండ్ మీడియా మిత్రులకు అండ్ మూవీలో చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ నా తరపున వెల్కమ్ అండి. అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ వచ్చానంటే ఏలూరు శ్రీను గారు నాకు చాలా వెరీ క్లోజ్ అసోసియేట్. ఆయన ఇలా అన్నారు, ఒక యంగ్ బంచ్ ఆఫ్ టాలెంట్ ఒక మూవీ చేశారు, సో ఇలా అందుకని నేను వచ్చాను. అండ్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా యూత్ఫుల్గా ఎంటర్టైనింగ్గా ఉంది. ఐ విష్ ది ఎంటైర్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. యూ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ 2K జనరేషన్ అని పెట్టారు. సో నేను బేసిక్గా ఈ యంగ్ జనరేషన్కి మనం అనుకున్నట్టు వాళ్ళు ఏమి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే టైప్స్ కాదండి. దే ఆర్ మోర్ ఫోకస్డ్, మోర్ రెస్పాన్సిబుల్ అండ్ వాళ్ళకి ఏం కావాలో దే ఆర్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. సో పెద్దలందరూ ఏం టెన్షన్ పడక్కర్లేదు పిల్లల గురించి. మీరు ఒకటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది మనం ఇంజెక్ట్ చేయాలంతే. అండ్ దే ఆర్ లైక్ మోర్ మెచ్యూర్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్. సో ప్రతి ఒక్క పేరులో దేర్ అ స్ట్రాంగ్ మోటివ్ ఉందని నేను నమ్ముతున్నాను మూవీలో. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అలాగే నెక్స్ట్ డానీ గారు మాట్లాడతారు తెలుగులో, అది కూడా. యాక్చువల్లీ నీకు తెలుగు తెలీదు కానీ తెలుగులో మాట్లాడుతున్నారు. నీకు తెలుగు తెలీదు. సో ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ he said before he said before last year this movie will be going to blast.
So director also, this movie is going to only 2K kids, not a 19 kids. It's a చాలా సూపర్ మూవీ. థ్యాంక్ యూ డానీ గారు. కొంచెం నవ్వాలరా ఒకసారి, సీరియస్గా మాట్లాడారు పాపం, కొంచెం స్మైల్. ఇట్స్ ఓకే. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శివ గారు. పర్లేదండి, థ్యాంక్ యూ అని చెప్పండి, వెల్కమ్ అని చెప్పండి, చాలు. అందరికీ నమస్కారం అండి. మీడియాకి ఇక్కడికి వచ్చిన అందరికీ, గెస్ట్ రామ్ కార్తిక్ గారికి నమస్కారం. ఈ స్క్రిప్ట్లో ఏంటంటే మీ ట్రైలర్లో చూసినట్టు నెగిటివే ప్రొటెక్ట్ చేశారనుకుంటుంది. పాజిటివ్ టాపిక్ ఒకటి ఉంది, దాన్ని డైరెక్టర్ డిస్కస్ చేశారండి. సో 2K కిడ్స్కే కాదు, పేరెంట్స్కి కూడా ఒక బ్యూటిఫుల్ ప్లాట్ ఉంది. అది మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా డైరెక్టర్ ముత్తికి ఈ సినిమా త్రూ సక్సెస్ రావాలని, అట్లాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గురు గారికి డబ్బులు రావాలని, సాత్విక్కి మంచి పేరు రావాలని, నటించిన అందరికీ, వర్క్ చేసిన టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తీసుకున్నాం. థ్యాంక్ యూ శివ్ గారు, చాలా బాగా మాట్లాడారు. ఏం ప్రిపేర్ అవ్వలేదా, మొత్తం ప్రిపేర్ అయ్యినట్టున్నారు మీరు. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, దీనంతటికీ కర్త కర్మ క్రియా డైరెక్టర్ ముత్తు గారు, మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్కారం. చీఫ్ గెస్ట్ రామ్ కార్తిక్ సార్కి నమస్కారం అండి. తెలుగు నేను అందు పూర్తిగా మాట్లాడలేను, కానీ మాట్లాడుతాను. నా పదంలో తప్పు వచ్చింటే, కొంచెం మర్యాద తక్కువ ఏంటంటే అందరి సభించండి. ఈరోజు నాకు చాలా ఒక ముఖ్యమైన రోజులు. ఎందుకంటే తెలుగు సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేను పని చేసింది పెద్ద విషయం. ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేసి దానికి ఒక ట్రైలర్ లాంచ్ జరుగుతుందంటే ఒట్టుగా చెప్తాను, ఈరోజు నా లైఫ్లో ఒక పొకిషమైన రోజులు. ఇలా ఒక తెలుగు సినిమా నాకు ఇలా ఒక జీవితం ఇచ్చేందుకు నా ప్రాణం ఉండే వరకు రుణపడతాను తెలుగు భాషకి. థ్యాంక్స్ టు నా డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డాల గారు. సార్ మాత్రం నాకు ఒక ఛాన్స్ ఇవ్వలేదంటే నేను ఇక్కడ నుంచి కొట్టి మాట్లాడి ఉండకపోవచ్చు. సో చాలా థ్యాంక్స్ సార్. నా ప్రొడ్యూసర్ గారు ఛాన్సే లేదు, సార్ లేదంటే ఈ సినిమావే లేదు. సో చాలా మంచివాడు. బడ్జెట్ గురించి ఒక టైం కూడా మన దగ్గర ఆలోచన లేదు. సినిమా బాగా రావాలి ముద్దు, అది మాత్రం చూసుకో. సినిమా మొత్తం బాగా రావాలి, అది మాత్రం చూసుకో. ఇంకొక విషయం చెప్తారు ఆయన, సినిమా డైరెక్టర్ గారు, సినిమా అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను దగ్గర ప్రొడ్యూసర్ అయ్యాను. ఈ సినిమా కలుస్తుంది ఓడిపోతుంది నాకు ఒక్క ప్రాబ్లం కాదు, కానీ నా డైరెక్టర్ కలవాలి. ఎస్ఎస్బి ఫిలిమ్స్లో ఒక డైరెక్టర్ కలుస్తా, నాకు అదే చాలు. అలా ఒక గొప్ప అభిమానం ఉండే ప్రొడ్యూసర్ నా ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. శ్రీనివాస గురు గారికి చాలా థ్యాంక్స్. మన అన్న మణిగండ సార్కి చాలా థ్యాంక్స్. సార్ మనం తప్పకుండా కలుగుతాం సార్, నాకు అట్లా డౌట్ లేదు. ఎందుకు వస్తే వీడందరి సపోర్ట్ మనకు ఉంటుంది సార్. ఏలూరు చీను గారికి చాలా థ్యాంక్స్. పెద్ద సినిమా మాత్రమే చేస్తారని నాకు చెప్పారు ఒక మనిషి. సరే ఓకే, ఒక టైం మనం ఫోన్ చేసి సరే ఒక సినిమా ఉండి నాకు కొంచెం చెయ్యండి సార్ అని అడిగాను. సరే మీరు ప్రొఫైల్ నాకు కొంచెం దగ్గర పంపించేయండి అని అడిగారు. నేను పంపించాను, చూసారు, చూసుకుంటే ఏమని చెప్పలేదు. సరే సార్ మీరు ఎప్పుడు హైదరాబాద్కి వస్తారు, వచ్చి నన్ను దగ్గర కలవండి, మనం దగ్గర మాట్లాడుకుంటున్నాయి. వచ్చాను, కలుస్తాను. ఆయన బడ్జెట్ గురించి కూడా ఏదో అనలేదు. ఓకే మనం చేస్తానన్నారు. ఇలా చాలా ఒక గ్రాండియర్ ఫంక్షన్ జరుగుతుంది అంటే దానికి చీని గారికి చాలా థ్యాంక్స్. నా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. నా అమ్మకి, నా పెద్ద అక్కకి, నా చిన్న అక్కకి, నా అన్న గారికి. ఆయన సపోర్ట్ లేదంటే తెలుగు సినిమా తమిళ సినిమా కాదు, సినిమాలే ఉండకపోవచ్చు. ఇప్పుడు వరకు నేను ఎంచుకుని ఉంటుంటా, దానికి నా ఫ్యామిలీ మాత్రమే సపోర్ట్. సో చాలా థ్యాంక్స్ నా ఫ్యామిలీకి. ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ డానియల్ బూర్కు చాలా థ్యాంక్స్.
అనిల్ బ్రో లేదంటే ఈ సినిమా లేదు. అది నాకు మాత్రమే తెలుసు. నా మీద నమ్మిక పెట్టి నా కోసం ప్రొడ్యూసర్ సార్ కూడా అంత సపోర్ట్ చేశారు. ఇలా ఒక సినిమాతో అప్పుడు నా దగ్గర చెయ్యి పట్టుకుంటూ నీ పక్క ఉంటారు చెప్పారు. ఇప్పుడు కూడా నా చెయ్యి దగ్గర వదలలేదు, నా పక్కమే ఉంటారు. ఎప్పుడు నా పక్కమే ఉంటారు. అలా ఒక చాలా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ దాని గారు. నా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్ సార్కు చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో అన్ని 24 గ్రాఫ్స్ని నా పక్క నిలబెట్టుకుంటూ నా కోసం సహాయం చేశారు. ఆయన ఇప్పుడు చెన్నైలో ఉంటారు, రాలేదు. ఆయనకి చాలా థ్యాంక్స్. నాతో పని చేసుకుంటున్న డైరెక్షన్ టీంకి అందరికీ చాలా థ్యాంక్స్. నా తమ్ముడు ఎస్ఎస్ కృష్ణ రాడా కో డైరెక్టర్. తెలుగు లాంగ్వేజ్ మొత్తం ఆయనే దగ్గర చూసుకుంటారు. సో ఇప్పుడు కాదు, ఒక 10 years ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్కి నా రాబోదు నాకు తెలుగు సుత్తమో తెలియదు. అప్పుడు ఆయనే నాకు నేర్పించారు తెలుగు ఇలా మాట్లాడింది. నన్ను ఇప్పుడు మాట్లాడలేదో తెలియదు, ఏదో మాట్లాడుతాను అంతే. నా ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. మన సాత్విక్ వర్మ గురించి ఒక పదం చెప్పాలి. ఆయన షూట్లో పర్ఫార్మెన్స్ చేసుకుంటారన్నా మానిటర్ చూడలేదు. నా దగ్గర మొగం మాత్రమే చూస్తారు. ఎందుకంటే నా మొగం బాగుంటుందన్నా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుందా, నా మొగం డల్గా ఉంటుందన్నా ఆయన పర్ఫార్మెన్స్ బాగలేదా. సో సార్ మళ్ళీ నేను 1 more చేస్తాను అలా చెప్తారు. అలా ఒక డెడికేషన్ అనిపిస్తుంది. సో థ్యాంక్ టు జాక్ రాబిన్సన్, సూపర్ క్యారెక్టర్. ఈ సినిమాలో బాగా ఒక మంచి క్యారెక్టర్. సో నా హీరోయిన్ మంజుల, అమృత, కరిష్మా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో సురేఖావాణి మేడం, స్టీవెన్ సార్, మనోబల సార్, సంబత్, జానకి అమ్మ అందరికీ చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్ కెమెరామాన్ గారు కులంజు కుమార్కి, ఎడిటర్ విజయ్ వేలుగుట్టి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ బాలమురళి బాలుకి, ఆర్ట్ డైరెక్టర్ రాజు గారికి, డిజైనర్ సబీర్ గారికి, ఇంకో ఎక్కువ మంది ఉన్నారు నాతో పనిచేసే అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీరు చూసిన ట్రైలర్ ఈ సినిమా అసలు ముఖం కాదండి. ఈ సినిమాకి ఇంకొక ముఖం ఉంటుంది. అంటే ఈ ట్రైలర్ ఎందుకోసం ఇలా ఉంటుంది ఈ సినిమా 2K కిడ్స్ జనరేషన్ గురించి. 2K కిడ్స్కు 90 కిడ్స్కు ఒక చిన్న తేడా, చిన్నది ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. ఏంటినా ఇప్పుడు 90 కిడ్స్ ఫ్రెండ్ చెల్లి మీద లవ్ వచ్చింది నా ఫ్రెండ్కి చెప్పట్లేదు. ఎందుకంటే మన మీద ఉంటే అభిమానం తప్పపోతుంది, మన అందరినీ తప్ప దగ్గర అనుకుంటారు. ఇదే దగ్గర సిచ్యువేషన్లో 2K కిడ్స్ ఉంటా ఫ్రెండ్ నానాకే చెప్తారు. ఎందుకంటే ఆయనకు ఓపెన్ మాట్లాడే అంతే. ఇప్పుడు మన తప్పును ఆయనకి ఆయన చెప్తారు, మనకేదో అనిపిస్తుందో అతను ఓపెన్ చెప్తాను. ఇది గుండెలు డస్ట్బిన్ కాదు, రహస్యత దీనిలే పెట్టుకుంటా ఒకరోజు బీపీ వస్తుంది, ఒకరోజు షుగర్ వస్తుంది, ఒకరోజు కార్డియాక్ అటాక్ వచ్చి మన పయనమైపోతాం. ఇక్కడ మన హ్యాపీగా ఉంటుందా చాలా రోజు మన సంతోషకుమా జీవితం దగ్గర బతుకుతుంటాం. అలా ఒక 2K కిడ్స్ 90 కిడ్స్కు తేడాదా ఈ సినిమా ట్రైలర్. ఆయనకున్న యాటిట్యూడ్, ఆయనతో మాటలు, ఆయనతో బిహేవియర్స్ అన్నీ. కానీ ఇదిలో పేరెంట్స్ కూడా ఎమోషనల్ ఉంటుంది. ఒక్కొక్క పేరెంట్స్కి పిల్లలు లైఫ్ గురించి మాత్రమే ఆలోచన. ఎందుకంటే మన కష్టాలు పిల్లలు ఎవరు పడకూడదు అంటే దానికి ఒక మంచి లైఫ్లో ఉండాలి ఆయన. అందుకోసం ఏం చేసుకుంటున్నా బాగా చదవాలి, బాగా చూసుకుంటారు, బాగా ఆశగా ఉంటారు. బట్ పేరెంట్స్కి మాత్రమే పిల్లల మీద పాసం ఉండదు, పిల్లలకు పేరెంట్స్ మీద పాసం ఉంటుంది. మన పేరెంట్స్ కోరిక నిజం చేయాలంటే ఒక ఆశ కూడా ఉంటుంది. కానీ ఒక ఏజ్లో దారి తప్పిపోతారు. దానికి కారణం పేరెంట్స్ కాదు, పిల్లలు కాదు. ఎందుకంటే మన పుట్టబోదు మన బ్రెయిన్లో ఏమీ లేదండి, ఎంటిక మాత్రమే ఉంటుంది. మన చదివింది, మన విన్నది, మన చూసింది, ఇది మాత్రందా మన లైఫ్ షేప్. ఇది తప్పు, ఇది రైట్ మనం ఒక ఆలోచన చేసుకుంటున్నా ఒక్కొక్క లైఫ్ బాగా ఉంటుంది. అలా ఒక ఆలోచన చేయాలికి, ఇలా చెప్పాలికి ఎవరన్నా ఒక్కడ కావాలి. ఎవరు ఉంటారు? మన సొసైటీ చెప్పడానికి ధైర్యం లేదు, మన కల్చర్ చెప్పడానికి ధైర్యము లేదు. మన అలా ఒక ధైర్యం ఉంటే మనుషులు తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకంటే పేరెంట్స్ లైఫ్ గురించి ఆయనకు మట్టమే. సో ఒక్కొక్క పేరెంట్స్ తన్నుడు పిల్లలతో కూర్చుని మాట్లాడండి, లైఫ్లో ఉన్న పార్ట్ ఏంటి, లైఫ్ ఏంటి అని. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటే పిల్లల లైఫ్ బాగుంటుంది, పేరెంట్స్ లైఫ్ బాగుంటుంది.
ఇదే ఈ సినిమావుடைய కంటెంట్. ఇంకా కొంచెం ఎక్కువவே ఉంటుంది, బట్ టైం లేదు. ఇంకా మీరు సినిమా పూర్తిగా చూడబోదు మీకు ఈ సినిమా వల్ల అన్ని ఎమోషనల్ తెలుసు. లవ్, యాటిట్యూడ్, ఎమోషనల్, పేరెంట్స్ ఎమోషనల్, ఇప్పుడు అన్నీ ఒక ఎంటర్టైన్ మాత్రమే ఈ సినిమా ఉంటుంది. దానిలో ఒక్క విషయం కూడా నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే. సో మన టీంకి, మన అందరికీ మీరు అందరి సపోర్ట్ చేయాలి. ఈ రోజులంది మీరు సపోర్ట్ తోడ సోషల్ మీడియాలో ట్రైలర్ ఆడుతుంది. ఇంకా కొంచెం రోజుల సినిమా థియేటర్లు ఈ సినిమా అదిరిపోతుంది నమ్మిక నాకు ఉంటుంది. నేను ఏదో తప్ప మాట్లాడిందా అందరి సమర్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ముత్తు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు ఒక గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. మనం ట్రైలర్ అండ్ సాంగ్స్లో చూసాము, ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ అలాగే ఆడియో అవైలబుల్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ మన దీనికి పిల్లర్ ఆఫ్ ద ఫిలిం మన ప్రొడ్యూసర్ శ్రీనివాసన్ గురుగారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీ మాటల్లో సినిమా గురించి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పిఆర్ఓ ఎల్లూరు శ్రీని సార్కు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ రామ్ కార్తిక్ సారు. నెక్స్ట్ అవర్ టెక్నీషియన్, అవర్ కెమెరామ్యాన్ కొలంజీ కుమార్, ఎడిట్ విజయ్ వేలుకుట్టి, మ్యూజిక్ డైరెక్టర్ బాలమురళి, నా టెక్నీషియన్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ సినిమా మీకు 10 times ప్రాఫిట్స్ ఇచ్చి మళ్ళీ మీరు త్వరలో ఇంకా చాలా సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సార్, నేను ట్రాన్స్లేట్ చేస్తాను సార్, పర్లేదు మాట్లాడండి. తమిళ్లో మాట్లాడండి, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. భయపడద్దు, భయపడద్దు, కొంచెం కొంచెం தமிழ்లో மாட்டலாம்னு சார் பரவாயில்லை. ஆக்சுவலி ஃபர்ஸ்ட் சொல்ல போனால் இந்த 2K கிட்ஸுக்கு முன்னாடி பார்த்தீங்கன்னா ஆக்சுவலி வேறு படம் தான் நாங்கள் ஆக்சுவலி பிளான் பண்ணியிருந்தோம். ஐஸ்வர்யா ராஜேஷ் வச்சு ஒரு படம் பண்ணோம் அப்படின்ட்டு அந்த டிஸ்கஷன் போயிட்டு இருந்திருக்கும்போது ஆக்சுவலி டைரக்டர் முத்து சார் வந்து அப்பப்போ என்னை வந்து பார்த்துட்டு போவார். அப்போ சடன்லி வந்து ஒரு சின்ன ஒரு டிஸ்கஷனுக்கோசரம் நம்ம முத்து சார் நீங்கள் வாங்க அப்படின்னு சொல்லி டிஸ்கஸ் பண்ணுறது கூப்பிட்டேன். லாஸ்ட் டைம் என்கிட்ட ஒரு ஸ்டோரி சொல்லியிருந்தார் சார், இது போல் 2K கிட்ஸு முத்தை பார்த்ததுமே எனக்கு வந்து ஆக்சுவலி இந்த ஐஸ்வர்யா ராஜேஷ் ப்ராஜெக்ட் அப்படியே பேக் வாங்கிட்டேன். முத்து நீ லாஸ்ட் டைம் சொல்லியிருந்தில்ல அந்த சொல்லி இப்போதைக்கு இருக்கிற சிச்சுவேஷன் நல்லா இருக்குமே, ட்ரெண்டிங்கில் நல்லா இருக்குமே 2K கிட்ஸ் அப்படின்னு சொல்லி அந்த 2K கிட்ஸ் வந்து அந்த ஸ்கிரிப்ட் சொல்ல வச்சு அப்படி பண்ண படம் தான் இந்த படம். எமோஷன் பேரண்ட்ஸுக்கும் கிட்ஸுக்கான எமோஷன் நல்லா இருக்கும் இந்த படத்தில் வந்து பார்த்தீங்கன்னா ரொம்ப ஃபஸ்ட் கிளாஸாக வந்திருக்கும் படம். கேமராமேன் கூட அப்படி தான் நல்லா ஃபஸ்ட் கிளாஸாக பண்ணியிருப்பார். எல்லாருமே எல்லா இதுலேயுமே டைரக்டரும் சரி ரொம்ப இன்வால்மெண்ட்டோட ஒவ்வொரு விஷயங்களும் எடுத்து சிறப்பாக இந்த படத்தை செஞ்சு கொடுத்துருக்காங்க. பரவாயில்ல, எல்லாத்துக்குமே ரொம்ப நன்றி சொல்லலாம். என் கூட வந்து மிஸ்டர் டானின்னு இருக்கார். டானி இருக்கும் 24 hours வந்து எல்லாருமே வந்து இந்த ஃபீல்டில் ஹீரோயினியாக இருக்கட்டும், ஹீரோ கூட இருக்க அத்தனை டெக்னீஷியனுமே ஃபஸ்ட் கிளாஸாக பண்ணி கொடுத்தாங்க. ஒரு சின்ன இது கூட எனக்கு வேஸ்ட் பண்ணல. என் ஃப்ரெண்டுக்கெல்லாம் கேட்டாங்க, ஏன்டா நீ தமிழ் பீப்புள் ஏன் தமிழில் பண்ண வேண்டியதானே அப்படின்னு. நான் சொன்னேன், நம்மளுக்கு ஒரு சேஃபான இதுனா வந்து தெலுங்கு இண்டஸ்ட்ரியில் வந்து நம்மளுக்கு ஃபுல்லாக சப்போர்ட் பண்ணுறாங்க ப்ரொடியூசருக்கு. எல்லா விதத்துலையும் யாருமே என்னை டிஸ்டர்ப் பண்ணல. பேமெண்ட் விஷயமா இருக்கட்டும் எல்லாத்துலேயுமே வந்து ஃபுல் சப்போர்ட் வந்து பார்த்தீங்கன்னா தெலுங்கு பீப்புளில் தெலுங்கு இண்டஸ்ட்ரி ரொம்ப நல்லா இருக்குது. அதனால் தெலுங்கு இண்டஸ்ட்ரியில் படம் பண்ணணும்னு நான் சொல்லி தெலுங்கு படம் நாங்கள் பண்ணியிருக்கோம். உங்களுடைய மீடியா சப்போர்ட்டில் எனக்கு ரொம்ப நல்லா வரணும். என்னுடைய SSB ஃபிலிம்ஸு தொடர்ந்து படம் பண்ணிக்கிட்டு இருக்கு. அதனால் மீடியா நீங்களாம் எங்களுக்கு சப்போர்ட் பண்ணி இதை தேட்டரில் படம் பார்க்குற அளவுக்கு வைக்கணும்னு நான் வந்து கேட்டுக்கிறேன். இன்னொரு தடவை ஸ்பெஷல் தேங்க்ஸ் சொல்லணும்னா நம்ம PRO சீனு சார் தான் சொல்லணும். ஒரே ஒரு தடவை தான் ஃபோனில் பேசியிருக்கேன், இன்றைக்கி தான் பார்த்துருக்கேன். எல்லாமே ஃபோனில் தான் எனக்கு ஃபஸ்ட் கிளாஸாக அரேஞ்ச்மெண்ட் பண்ணி கொடுத்தாரு. தேங்க்யூ సార్, ఎల్లూరు సీని సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తర్వాత మీరు ఇంకా చాలా ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. సో ట్రాన్స్లేట్ చేయమంటారా నన్ను? ఓకే, దానిలో తప్పులు ఉంటే మాత్రం నాకు క్షమించాలి. ఆ కింద నేను కూడా క్యాప్షన్ రాస్తానమాట. సో ఐశ్వర్య రాజేష్ గారితో ఫస్ట్ ఒక ఫిలిం చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఒక చిన్న డిస్కషన్ కోసం ముద్దు గారు వెళ్ళినప్పుడు
సో ఆ స్టోరీ బాగా నచ్చి ఆ స్టోరీ చేద్దామని అనుకున్నారు. అండ్ టెక్నీషియన్స్ ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్ కిడ్స్ మధ్య ఉన్న ఎమోషన్ అన్నీ కలిపి ఈ సినిమాలో ఉంటాయి, అందరూ వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తమిళ్లో చేయొచ్చు కదా, నీకు ఇక్కడ మొత్తం తెలుసు అని అడిగినప్పుడు, లేదు నాకు తెలుగులో సపోర్ట్ చాలా బాగుంటుంది, సో అక్కడ నాకు అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి నమ్మి ఇక్కడ తెలుగులో ఫిలిం చేశారు అని చెప్పారు. అంతేనా సార్? నాకు తమిళ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన మంజీరా రెడ్డి గారు, మీ మాటల్లో సినిమా గురించి. మీరు బెంగాలీ మాట్లాడతారా, ట్రాన్స్లేట్ చేస్తారు? కథ వినలేరు, తెలుగేనా? అయితే ఓకే. అందరికీ నమస్కారం. చీఫ్ గెస్ట్ రామ్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇది చిక్లెట్స్ 2K కిడ్స్ తెలుగు తమిళ్. సో మనకి లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో 9 ఎమోషన్స్, అవన్నీ ఎమోషన్స్ ఈ మూవీలో ఉన్నాయి. అండ్ యూత్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా చూడొచ్చు. మనకి పేరెంట్స్ ఈ మధ్య ఎంత సపోర్టివ్గా ఉంటున్నారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకండి, ఫ్రీడమ్ని పాడు చేసుకోకండి, అదే ఈ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ నీకు కూడా ఆల్ ద బెస్ట్. సో ఈ సినిమాతో ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ మన అమృత హాల్దర్ గారు, మీ మాటల్లో. నమస్కార్. హిందీ ఇంగ్లీష్ ఏదో ఒకటి. తెలుగు యాక్చువల్లీ. ఓకే, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ అమృత హల్దర్. First of all, I would like to thanks to my director Muthu sir and my producer Srinivas Garu, SSB Films, कि मुझे इतने अच्छा एक opportunity देने के लिए. और first of all, I would want to thanks to our chief guest Ram. Thanks for coming and supporting us. और चिकलेट्स मूवी का आज ट्रेलर लॉन्च हुआ, तो दिस इज़ माय फर्स्ट तमिल मूवी. आई डोंट नो तमिल तेलुगु, बट ओके. So this is very good, and my character is amazing. आप लोग जो ट्रेलर में देखे हैं, और इससे ज़्यादा मैं कुछ नहीं बोलूँगी, जो बोला है डायरेक्टर सर बोले हैं. तो थैंक्स फॉर सपोर्टिंग अस, थैंक्स टू एवरीवन, थैंक्स टू टीम, थैंक्स और माय टीम, माय DOP sir and each and everyone and our co-actors. Thanks to all. Thank you. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నెక్స్ట్ జాక్ రాబిన్సన్ గారు, మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్కారం. This is my first appearance in Tollywood film, so I hope you guys don't mind. Firstly, I want to thank the press who present here, and I want to thank producer sir Srinivasan sir and director Muthu sir and DOP sir, choreographer master, and first of all, sorry, chief guest Ram sir. Thank you for coming and supporting us. And I want to thank my fellow stars who worked really hard for this movie, and I hope you guys really like this movie because this is my first Telugu film. We practiced for 1 month in Telugu for the dialogues to come correctly. So I hope you guys like it. Thank you so much. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ సాత్విక్, హీరో ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చిక్లెట్ ఈ మూవీ ఫస్ట్ మేము చేయడానికి కారణం ముత్తు సార్ ఇంకా శివ అన్న ఇద్దరు కూర్చుని స్టోరీ చెప్పారు. అప్పటికి నాకు తమిళ్ రాదు, అంటే అర్థమయ్యేది కూడా కాదు. వీళ్ళిద్దరి వల్ల ఆ రోజు తమిళ్ నేర్చుకుని మరీ స్టోరీ విన్నాను. స్టోరీ విన్న తర్వాత కొంచెం ఆలోచించాను, అంటే ఇప్పుడే ఇలా చేస్తే ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాం. కానీ దాని తర్వాత ఆలోచించింది ఏంటంటే, దీంట్లో ఉన్న పేరెంట్స్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు చిల్డ్రన్స్కి ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఆ ఫ్రీడమ్ని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, అది చూపించడానికే ఈ సినిమా ఓకే చేశాము. సో థ్యాంక్ యూ సార్.
సార్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము చెన్నైలో 23 days షూట్ చేసాము, డే అండ్ నైట్. మూవీ అంతా 26 daysలో చేసాం మేము. డే అండ్ నైట్ చేసాము. ప్రతి టెక్నీషియన్, మా కెమెరామ్యాన్ సార్ నుంచి, డైరెక్టర్ సార్ నుంచి, సెట్ బాయ్ నుంచి అందరూ డే అండ్ నైట్ చేసాము. డే అండ్ నైట్ చేసి షూట్ కంప్లీట్ చేసాము. అందరికీ థ్యాంక్ యూ ఇంత సపోర్టివ్గా ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసినందుకు. ట్రైలర్లో, సాంగ్స్లో చూసినట్టు సినిమాలో అంతగా ఏమి ఉండదు. జస్ట్ అది యూత్ని అంతా అట్రాక్ట్ చేయడానికి అలా చేసాం అంతేగాని దాంట్లో మెయిన్ బ్లాక్ వచ్చేసి ఇంకా ఎవరూ చూడలేదు. ఇదంతా మీరు థియేటర్లో చూస్తారు, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ డానియల్ అన్న, థ్యాంక్స్ అన్న, చెన్నైలో నన్ను బాగా చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, డబ్బింగ్ అప్పుడు చాలా హెల్ప్ చేశారు. యా, నా పేరు కరిష్మా రాలేదు, తను వేరే షూట్స్ వల్ల. సో థ్యాంక్ యూ కరిష్మా అండ్ ఎవ్రీ వన్. మెయిన్గా నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అందరూ తమిళ్ నేర్పించారు. లైక్ మేము బైలాంగ్వేజ్లో చేసాము, తెలుగు షూట్ చేసాము, తమిళ్ కూడా షూట్ చేసాము. యాక్చువల్లీ మూవీలో ఒక 3 pages డైలాగ్ ఇచ్చారు లైన్గా చెప్పాల్సింది, గ్యాప్ లేకుండా. దానికి నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ కనమ్మ, థ్యాంక్ యూ, ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నావు. చిన్ని అంకుల్, మీరు లేకపోతే ఈ ప్రాజెక్ట్ నేను అసలు హ్యాండిల్ చేయలేను, మీ వల్లే హ్యాండిల్ చేయగలిగాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సాత్విక్, అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్ప, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతారేమో. అలా యాక్చువల్లీ ఇదంతా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. సో థ్యాంక్స్ అందరూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సాత్విక్. అండ్ హీరోగా నీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాసన్ గురు ప్రెజెంట్స్ SSB ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు అండ్ అలాగే తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్ చిక్లెట్స్ అతిథి వల్ల మన ముందుకు రాబోతుంది. అండ్ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్లో ఉన్నాయి, నచ్చితే అందరూ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ట్రైలర్ని కూడా షేర్ చేయండి. అండ్ థియేటర్లో తప్పకుండా సినిమా చూడండి. అండ్ మరొకసారి టీం మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మన చీఫ్ గెస్ట్ రామ్ కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ మా టీంని విష్ చేసినందుకు.